T20 వరల్డ్ కప్ లో సూపర్ వార్ జరగబోతోంది. నాకౌట్ కానీ నాకౌట్ లో భారత్ వెస్టిండీస్ ఢీకొట్టబోతున్నాయి. సండే బ్లాస్ట్ కు కోల్కతా ఆతిథ్యం ఇస్తోంది. ఈడెన్ లో విక్టరీ కొట్టిన జట్టే సెమీస్ చేరుతుంది. క్వార్టర్ ఫైనల్ లా మారిన ఈ పోరు అభిమానుల్లో హీట్ పెంచుతోంది. T20 వరల్డ్ కప్ లో బ్లాక్ బస్టర్ ఫైట్ జరగబోతోంది. సూపర్ 8 దశలో భారత్ వెస్టిండీస్ చివరి మ్యాచ్ ఆడబోతున్నాయి. రెండు జట్లకు ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. ఈడెన్ లో విజయం సాధించిన జట్టే సెమీస్ కు దూసుకుపోతుంది. ఓడిన జట్టు సూపర్ 8 దశలోనే ఇంటి దారి పడుతుంది. భారత్ ఉన్న గ్రూప్ నుంచి ఇప్పటికే సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ చేరింది. టీమిండియా వెస్టిండీస్ తో ఆడిన మ్యాచ్ లో సఫారీ టీం అదిరిపోయే విజయాలు సాధించింది. మరో మ్యాచ్ తో సంబంధం లేకుండానే నాకౌట్ కు సౌత్ ఆఫ్రికా వెళ్లిపోయింది. జింబాబ్వేపై గెలిచిన భారత్ వెస్టిండీస్ కు మాత్రం ఇప్పుడు సండే వార్ కీలకంగా మారింది. టోర్నీలో రెండు జట్లు బలంగానే ఉన్నాయి. నువ్వా నేనా అన్నట్టుగానే కనిపిస్తున్నాయి. దీంతో ఈడెన్ లో హోరాహోరీ తప్పదనే అంచనాలున్నాయి. జట్టుగా చూస్తే టీమిండియా బలంగా ఉంది. గత మ్యాచ్లో జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్ ఆర్డర్ సెటిల్ అయినట్టే కనిపిస్తోంది. తుది జట్టులోనూ టీమిండియా మార్పులేమీ చేయకపోవచ్చు. ఓపెనర్ అభిషేక్ శర్మ టచ్ లోకి వచ్చాడు. పూర్ ఫామ్ నుంచి బయటపడి గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించాడు. అదే ఊపును కొనసాగిస్తే వెస్టిండీస్ కు టెన్షన్ తప్పదు. జింబాబ్వేపై క్రీజ్ లో ఉన్నంతసేపు సంజు శాంసన్ కూడా అలరించాడు. మెరుపు బ్యాటింగ్ చేశాడు. వెస్టిండీస్ పైన రఫ్ ఆడిస్తే టీమిండియాకు తిరిగే ఉండదు. ఇషాన్ కిషన్ కూడా అద్భుతమైన ఫామ్ లోనే ఉన్నాడు. టోర్నీలో నిలకడగా రాణిస్తున్నాడు. వన్డౌన్ లో ఇషాన్ దూకుడు టీమిండియాకు అడ్వాంటేజ్ కానుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. హార్దిక్ పాండ్యా ఫామ్ లోనే ఉన్నాడు. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసేందుకు తిలక్ వర్మ సిద్ధంగా ఉన్నాడు. గత మ్యాచ్ లో 6వ స్థానంలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. శివం దూబే ఫామ్ కూడా భారత్ కు కలిసి రానుంది. అక్షర్ పటేల్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా కీలకం కాబోతున్నాడు. హర్షదీప్ సింగ్ సైతం ఫామ్ లో ఉన్నాడు. ఏ దశలో అయినా ఇంపాక్ట్ చూపించే సత్తా బుమ్రా హర్షదీప్ కు ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి మీద అంచనాలు ఎక్కువే ఉన్నాయి. అయితే గత మ్యాచ్ లో బౌలర్ గా శివం దూబే టెన్షన్ పెట్టించాడు. భారీగా పరుగులు ఇచ్చాడు. ఈడెన్ లో మాత్రం శివం దూబే నుంచి ఆల్రౌండ్ షోను టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. మరోవైపు వెస్టిండీస్ ను లైట్ తీసుకునే పరిస్థితి లేదు. పొట్టి ఫార్మాట్ లో కరీబియన్ టీం చాలా ప్రమాదకరమైన జట్టే. లీగుల్లో ఆడిన అనుభవం విండీస్ ఆటగాళ్లకు ఉంది. వన్డేలు టెస్టులతో పోల్చితే కరీబియన్ జట్టు ఆట తీరు T20లకు పర్ఫెక్ట్ గా సరిపోతుందనే చర్చ జరుగుతోంది. బ్యాటింగ్ బౌలింగ్ లోనూ టీమిండియాకు తీసిపోని విధంగానే విండీస్ కనిపిస్తోంది. షాయ్ హోప్, హెట్మయర్, గుడకేష్ మోటీ, అఖిల్ హోసెన్, జేసన్ హోల్డర్, రోమన్ పావెల్ పై వెస్టిండీస్ ఎక్కువగానే భారం వేసింది. ఈడెన్ లో పరుగులు పోటెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత T20 వరల్డ్ కప్ లో 200 పరుగుల స్కోర్ తొలిసారి కోల్కతాలోనే నమోదైంది. ఇటలీపై స్కాట్లాండ్ 207 పరుగులు సాధించింది. బ్యాటర్లకే కాదు బౌలర్లకు కూడా ఈడెన్ అనుకూలంగానే ఉంటుంది. కోల్కతాలో పేసర్లకు బౌన్స్, స్పిన్నర్లకు టర్న్ లభిస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం T20 వరల్డ్ కప్ లో ఈడెన్ లో టీమిండియా తొలిసారి తలపడబోతోంది. వెస్టిండీస్ మాత్రం ఇదే వేదికలో 2 మ్యాచ్లు ఆడింది. గ్రూప్ దశలో స్కాట్లాండ్ ఇటలీతో తలపడింది. T20 వరల్డ్ కప్ లో ఈడెన్ లోనే 2 మ్యాచ్లు ఆడిన అనుభవం విండీస్ కు కలిసి రానుంది. అయితే జింబాబ్వేపై గ్రాండ్ విక్టరీ కొట్టిన ఊపులో టీమిండియా ఉంది. అదే ఊపును కొనసాగించి సెమీస్ బెర్త్ ను కొట్టడంపై గురిపెట్టింది. మొత్తంగా సొంత అభిమానుల మధ్య ఇప్పుడు భారత్ బరిలో దిగబోతోంది. ఒత్తిడిని ఊదేస్తే కరీబియన్ జట్టుపై టీమిండియాదే విజయమని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. సండే వార్ కోసం ఎదురు చూస్తున్నారు.